జగన్మోహన్ రెడ్డి రప్ప కామెంట్స్ పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ రప్ప కామెంట్స్ గురించే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది తన ఫ్యాన్స్ కొన్ని ఫ్లెక్సీలు పట్టుకున్నారు. అయితే అందులో తప్పేముంది అనుకుంటే అందులోనే తప్పు ఉంది. అయితే అందులో రాసిన అక్షరాల్లో తప్పు ఉంది. ఆ ఫ్లెక్సీలో జగన్ గారి ఫోటో ఉంది, ఓకే, బట్ దాని కింద రాసినటువంటి వర్డ్స్ ఏ విధంగా ఉన్నాయంటే 2029లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు గంగమ్మ తల్లి జాతరలో మేకపోతుల్ని బలిచ్చినట్టు మిమ్మల్ని అందరినీ కూడా రప్ప నరికేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో మరి దానికి అంటే ఒక మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్ని ఏ విధంగా మాట్లాడింపజేయాలి, వాళ్ళు మాట్లాడిన మాటలు కరెక్టా కాదా, రాంగా, మరి రాంగ్ అయితే మనం ఏం చేయాలి, ఖండించాల్సింది పోయి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, అంటే ఇప్పుడు ఎవరైతే ఆ ఫ్లెక్సీని పట్టుకున్నారో, ఎవరైతే తయారు చేయించారో ఆ అబ్బాయిని అయితే అరెస్ట్ చేశారు. సో మరి అరెస్ట్ చేసినప్పుడు సినిమా డైలాగ్స్ వాడితే కూడా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, సినిమా డైలాగ్స్ చెప్తే కూడా తప్ప అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే ఆయన ఓకే, మీరు ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారంటే అంతవరకు ఓకే, బట్ ఆయన పట్టుకున్న ఫ్లెక్సీలో ఏం రాసి ఉంది, రప్ప నరికేస్తామంటే మీకు నరకాల్సిన అవసరం ఏముంది? ఒక మనిషి ఇంతమంది నరికిస్తానని బహిరంగంగా చెప్తూ ఉంటే ఒక మాజీ సీఎం హోదాలో ఉండి మీరేం చేస్తున్నారు? ఆ మాటల్ని ఖండించాల్సింది పోయి ఈ విధంగా పెట్టడం తప్పు, కరెక్ట్ కాదు, తీసేయండి అనే విధంగా, ఓకే మీరు చూడకపోయినప్పటికీ కూడా బయటికి వచ్చినప్పుడు దాని గురించి ఓకే అది తప్పైంది, ఈ విధంగా పెట్టకూడదని ఖండించాల్సిన వ్యక్తి మీరు, ఆ హోదాలో ఉన్న వ్యక్తి, కానీ ఇంకా మీరు ఖండించాల్సింది పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సినిమా డైలాగ్స్ పెడితే కూడా అరెస్ట్ చేస్తారని. ఇక ఇంతకు ముందు చూసుకుంటే గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. అంటే ఈయన ఏం నిరూపిస్తున్నాడు జనానికి, సమాజానికి ఏం చెప్తున్నాడో? మాజీ సీఎం అయ్యి ఉండి ప్రజలకి ఏం చెప్పాలి? ప్రజల తరపున నేను ఉన్నాను, మీ సమస్యల పట్ల నేను ఫైట్ చేస్తాను, మీ సమస్యలు మీ గొంతు నా గొంతు చేసి అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పాల్సిన వ్యక్తి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారిని అనే విధంగా కూడా అంటున్నారు. సో ఈ మాటలకి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఏ విధంగా అంటే, సినిమా డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సినిమా డైలాగ్స్ అన్నీ కూడా సినిమా థియేటర్ వరకే ఉండాలి, తర్వాత వచ్చి నేను మాట్లాడతాను, ఆ డైలాగ్స్ని ఆచరణలోకి తీసుకొస్తానంటే ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. ఆ విధంగా చేయడం కూడా ఖచ్చితంగా తప్పే. ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం, ప్రజాస్వామ్యం ప్రకారమే రాజకీయాలు చేయాలి. అప్రజాస్వామ్యం చేస్తామని చెప్పేసి అసాంఘిక శక్తుల్ని మేము అంటే మేల్కొల్పుతాము, వాటికి మేము సపోర్ట్ చేస్తాము, ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము అంటే ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు, అది వైఎస్ఆర్సీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఈ విధంగా ఎవరైతే అసాంఘిక శక్తుల్ని ప్రేరేపిస్తున్నారో, ఎంకరేజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్షలు తప్పవు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం డైరెక్ట్గానే అందరికీ హెచ్చరికలు జారీ చేశారు.